హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. నేను ఈ వీడియోలో కొన్ని 3 పీస్ అలానే 2 పీస్ కుర్తా సెట్స్ అయితే చూపిస్తా. ఇవి ఆఫీస్ వేర్ కి, కాలేజ్ వేర్ కి అయితే చాలా బాగుంటాయి. సమ్మర్ అయితే వస్తుంది కదా, సో కాటన్ కుర్తాస్ మన దగ్గర అయితే ఉండాలి. అందుకోసం నేను కొన్ని కుర్తా సెట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ఫస్ట్ వన్ అన్నమాట, చూడండి చూపిస్తా. ఇది కంప్లీట్ గా క్రీమ్ కలర్ లో ఉంది. హ్యాండ్స్ ఏమో 3/4 వచ్చాయి. ఇక్కడేమో థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చి మొత్తం పింక్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చిందనమాట. ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. నెక్ టైప్ చూడండి, వీ నెక్ ప్రొవైడ్ చేశారు. మొత్తం టాప్ అంతా ఇలా థ్రెడ్ వర్క్ ప్రొవైడ్ చేశారు. అలా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చున్నీ ఏమో ఇలా మల్టీ కలర్ లో వచ్చింది. మెరూన్, వైన్ కలర్ అంటారు కదా, సో వైన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కూడా వెరీ స్మూత్ గా ఉంది. అండ్ చున్నీకి లాస్ట్ లో ఇలా ఉన్నాయి అన్నమాట. అండ్ ప్యాంట్ చూస్తే వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా క్రీమ్ కలరే. బార్డర్ ఉంటది కదా ప్యాంట్ కి, ఇక్కడ కూడా సేమ్ టాప్ కి ఏదైతే ప్రింట్ ఉందో సేమ్ అదే ప్రింట్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ ని నేను 622 రూపీస్ కి కొన్నాను. ఇప్పుడు ఇంకా కాస్ట్ తగ్గింది, 599 రూపీస్ కే వస్తుంది అనమాట. అండ్ సైజ్ వచ్చేసి ఎస్ ఆర్డర్ చేసా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా ఇది చాలా డీసెంట్ గా ఉందన్నమాట డ్రెస్. అండ్ లైట్ గా అయితే వచ్చింది కదా దీనిపైన వర్క్ కూడా, అది కూడా థ్రెడ్ వర్క్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మనం సింపుల్ గా ఆఫీస్ వేర్ కి అయితే వేసుకొని వెళ్ళొచ్చు. వెరీ డీసెంట్ గా అయితే కనిపిస్తాం అనమాట ఈ డ్రెస్ వేర్ చేసిన తర్వాత. నేను ఇది వేర్ చేసి ఇక్కడ వీడియో అయితే పెడతాను, చూడండి గైస్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్లూ కలర్ లో ఆర్డర్ చేసా. యాక్చువల్ గా ఇది కాస్ట్ కూడా తక్కువే, 490 రూపీస్ అలా అయితే పడుతుంది. అండ్ ఇది కాటన్ మెటీరియల్, ప్యూర్ కాటన్ మెటీరియల్ అన్నమాట. సో దీనిపైన చూడండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా టాప్ అండ్ చున్నీ అండ్ బాటమ్ వేర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ నేను మీకు టాప్ ని చూపిస్తున్నా. ఇది చూడండి, ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్, 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. బికాజ్ ఆఫీస్ వేర్ కి లేదంటే మనకి కాలేజెస్ కి కూడా 3/4 అయితే కొంచెం డిగ్నిఫైడ్ గా కనిపిస్తాం అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంటది. దీనిపైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. మొత్తం టాప్ ప్యాటర్న్ అంతా కూడా ఇలా స్లైడ్స్ లాగా వైట్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇలా ఉంటే చాలా బాగుంటది అనమాట. లుకింగ్ కూడా వెరీ సింపుల్ గా ఉంటది. అండ్ దీనికి చున్నీ పైన ఇలా జస్ట్ ప్రింట్ అయితే ఉంది. ఇది మొత్తం కాటన్ మెటీరియలే. ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయింది, బికాజ్ ఇది చున్నీ లాస్ట్ కి అయితే వస్తుంది కదా, సో అక్కడ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ లేస్ కూడా ఇచ్చారనమాట, జస్ట్ హైలైటింగ్ పార్ట్ లాగా లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్యాంట్ కూడా కాటన్, ఈస్ట్ దగ్గర ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. సో పాకెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇలా జస్ట్ నార్మల్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ఉంటది కదా, సో అలా అయితే ఉందన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి 495 రూపీస్, అరౌండ్ 495 to 98 రూపీస్ అయితే పడింది. అండ్ నేను ఎస్ ఆర్డర్ చేసా. ఎగ్జాక్ట్ గా ఇది ఎలా అయితే పిక్ లో చూపించారో అలానే ఉందన్నమాట. అండ్ ఇందులో సైజెస్ అనేవి ఎక్కువగానే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అన్నమాట. మనకి సమ్మర్ లో అయితే చాలా బాగుంటది. సో నేను వెయిట్ చేసి ఇక్కడ వీడియో పెడతాను, చూడండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇది కొంచెం క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ లో అయితే ఉంటది అనమాట. యాక్చువల్ గా దీనికి కూడా 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హ్యాండ్ కి 3/4 హ్యాండ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ లో బార్డర్ దగ్గర అయితే ఇలా ఉందన్నమాట. ఇవి మొత్తం థ్రెడ్ వర్క్. దీనిపైన అయితే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. దీనిపైన యాక్చువల్ గా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇదైతే ప్యూర్ కాటన్, వెరీ లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇంకా మనకి కాలర్ ప్రొవైడ్ చేశారు. ఇదేంటి అంటే కుర్తా లాగా లేదు, అనార్కలి లాగా ఉంటది కదా, ఐ మీన్ కట్ ఉండదు, సైడ్ కి అయితే కట్ ఉండదు. వెరీ లైట్ వెయిట్ గా ఉంది. దీనిపైన ప్రింట్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ ఇదంతా ఫ్లోరల్ ప్రింట్. అండ్ దీనికి ప్లెయిన్ సాలిడ్ గ్రీన్ కలర్ ప్యాంట్ ని ప్రొవైడ్ చేశారు. బార్డర్ ఏం లేదు, నార్మల్ ప్యాంట్ అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి ఏమి పాకెట్స్ ఏం లేవు. బట్ నాకైతే ఇది చాలా లైట్ వెయిట్ గా అనిపించింది. సమ్మర్ లో వేర్ చేసా కదా నేను, ఇదైతే
వెరీ లైట్ వెయిట్ గా అండ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ గా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ నెక్ ఉంది కదా, ఇది అనేది కొంచెం డీప్ గా ఉందన్నమాట. నేను సైజ్ ఎస్ ఆర్డర్ చేశాను, నాకైతే లిటిల్ బిట్ లూజ్ గానే అనిపించింది. అండ్ ఆల్సో దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. నేను మాక్సిమం చూపించే అన్ని కూడా 500 అండ్ 530, 450 ఇలా ఉంటాయి. ఒక్క డ్రెస్ కొంచెం 200, 250 రూపీస్ లో అయితే ఉంటది అనమాట. సో కాస్ట్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంటాయి. ఇది కూడా వెయిట్ చేసి నేను మీకైతే ఇక్కడ చూపిస్తా. గైస్ నెక్స్ట్ వన్ చూడండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా కాటన్ మెటీరియల్. ఇది యాక్చువల్ గా దుప్పటా అన్నమాట. అండ్ ఇది ప్యాంట్, ఇది కుర్తా. చాలా ప్లెయిన్ గా వచ్చింది కుర్తా. ఫ్రంట్ ఏమో ఇలా రౌండ్ నెక్ వచ్చింది. ఇది యాక్చువల్ గా ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే వస్తాయి. ఇది చూడండి పట్టులాగా అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కి. అండ్ ఆల్సో సైడ్ కట్ ఉంటది కదా, సైడ్ కట్ దగ్గర ఇలా పట్టు బార్డర్ ప్రొవైడ్ చేశారు. సేమ్ హ్యాండ్స్ కి ఎలా అయితే ఉందో అదే బార్డర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దీనికి చున్నీ వచ్చేసి ఇది, చున్నీ ఏమో గ్రీన్ కలర్ లో ఉంది. యాక్చువల్ గా దీనికి ఉంది కదా బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ గ్రీన్ కలర్ లో చున్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ తో దీనికి బార్డర్ అయితే ఇచ్చారనమాట. ఇవంతా కూడా కాటన్ మెటీరియల్. దీంతో పాటు ప్యాంట్ ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. అండ్ ఆల్సో దీనికి కూడా పాకెట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం నార్మల్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ఉంటది కదా అలా ఉంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కాస్ట్ కూడా 510 రూపీస్ పడింది. నేను సైజ్ ఎస్ ఆర్డర్ చేశాను. సో ఇది కూడా వెయిట్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇది చూడండి, ఇదేంటి అంటే బ్రౌన్ అండ్ బీస్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్ గా 3 పీస్ సెట్. దట్టు ఇది కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటది. ఫస్ట్ నేను మీకు టాప్ ని అయితే చూపిస్తా, కుర్తా టాప్ ని చూపిస్తా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది. అన్ని ఎలా లైట్ వెయిట్ గా ఉన్నాయో సేమ్ ఇది కూడా అంతే, చాలా లైట్ వెయిట్ గా ఉంది. రౌండ్ నెక్ వచ్చింది అండ్ హ్యాండ్స్ ఏమో 3/4 విత్ బార్డర్ ప్రొవైడ్ చేశారు. దీనిపైన ప్యాటర్న్ చూడండి, దీనిపైన ప్యాటర్న్ అయితే ఇలా ఉంది, సేమ్ ప్యాటర్న్ త్రూ ద కుర్తా. అండ్ నాకైతే ఇది సైజ్ అనేది చాలా అంటే చాలా లూజ్ అయింది. అండ్ దీనిపైకి దుప్పటా ప్రొవైడ్ చేశారు. నాకు దుప్పటా అనేది చాలా బాగా నచ్చింది. చూడండి దుప్పటా అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి బీజ్ కలర్ లో ఉంది. దీనికైతే వేస్ట్ దగ్గర బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఏమో ఎలా ఉంది. మనం నాట్ చేసుకోవడానికి ఇది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో బోత్ సైడ్స్ పాకెట్ ఉన్నాయన్నమాట. దీనికి లాస్ట్ లో చూడండి, ఇక్కడ ప్యాంట్ ఉంది కదా, ప్యాంట్ కి లాస్ట్ లో ఇలా డీటెయిలింగ్ అయితే జస్ట్ ఇలా కట్ లాగా ప్రొవైడ్ చేసి దీనికి చిన్నగా ఇలా బటన్స్ అయితే ఇచ్చారనమాట. 350 రూపీస్ కి ఇన్ని డీటెయిలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కంఫర్టబుల్ గా కూడా ఉంది, బట్ సైజ్ అయితే నాకు చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది. సో ఏంటి అంటే ఇది మల్టీ కలర్ లో అయితే ఉంటది. యాక్చువల్ గా దీనికి దుప్పటా అండ్ ఆల్సో కుర్తా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్యాంట్ కూడా అయితే ఉందన్నమాట. యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో బాటమ్ వేర్ అయితే ప్రొవైడ్ చెయ్యము అని అయితే రాశారు, నో బాటమ్ వేర్ అని రాశారు. బట్ నాకైతే బాటమ్ వేర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రివ్యూస్ కూడా నేను చూసాను, ఆ పిక్స్ లో కూడా బాటమ్ వేర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ. ఫస్ట్ అయితే నేను మీకు కుర్తానైతే చూపిస్తా, మల్టీ కలర్ లో ఉంది. అండ్ నేను సైజ్ వచ్చేసి ఎస్ ఆర్డర్ చేసా. సో మల్టీ కలర్ లో ఉందన్నమాట. ఇలా 3/4 హ్యాండ్స్ తో మాక్సిమం డ్రెస్సెస్ అన్ని కూడా నేను 3/4 హ్యాండ్స్ ఉన్నవే పెట్టాను. బికాస్ ఆఫీస్ వేర్ కి గానీ డైలీ వేర్ కి గానీ చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేసా. ఇది కుర్తా, దీని కిందకి బాటమ్ ఏమో ఇలా ఉందన్నమాట. మొత్తం ప్లేన్ పింక్ కలర్, సాలిడ్ పింక్ కలర్ ఉంటది కదా, సో ఇలా ఉంది, నార్మల్ గానే ఉంది. ఇది క్లాత్ కూడా వెరీ లైట్ వెయిట్ గా ఉంది. దీని మీదకి చున్నీ అయితే ఇలా ఉంది, సేమ్ మల్టీ కలర్ చున్నీ ఇలా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కాస్ట్ అయితే చాలా తక్కువ, 254 రూపీస్ కే వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇది యాక్చువల్ గా అకేషన్ వేర్ లాగా ఆర్డర్ చేసా. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది, బట్ ఎలా ఉంటుందో చూద్దామని ఆర్డర్ చేసా.
లైట్ పీచ్ కలర్ ఉంటది కదా, సో పీచ్ కలర్ లో ఉంది మొత్తం. ఇది చున్నీ అండ్ ప్యాంట్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాప్ ని చూపిస్తున్నా చూడండి. రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు, దీనిపైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కూడా ఫుల్ లెంత్ ఉన్నాయి అన్నమాట. అండ్ వీటిపైన కూడా లైట్ గా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఇక్కడ కూడా బోర్డర్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ ఏమో థ్రెడ్స్ ఉన్నాయి. ఇది మొత్తం అనార్కలి ఫ్రాక్ అంటారు కదా, సో అనార్కలి ఫ్రాక్ లాగా అయితే ఉంది. అండ్ ఆల్సో లోపల లైనింగ్ కూడా ఉంది. ఇది కూడా వెరీ సాఫ్ట్ గా ఉందన్నమాట. అనార్కలి టాప్స్, అనార్కలి డ్రెస్సెస్ కొంచెం వెయిట్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది వెయిట్ అనేది అంతగా లేదు. మనం ఫంక్షన్స్ కి, ఫెస్టివల్స్, అకేషన్స్ ఏమైనా ఉంటే ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అస్సలు వెయిట్ లేదు. అండ్ ఇది మెటీరియల్ కూడా షైన్ అవుతుంది. నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ షైన్ అవుతుంది. దీనికి ప్యాంట్ అయితే ఇది ప్రొవైడ్ చేశారు. చూడండి ప్యాంట్ బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా ప్లెయిన్ గా ఉంది. నార్మల్ ప్యాంట్ అన్నమాట ఇది. సో దీనికి పైరప్ గా ప్యాంట్ అండ్ ఆల్సో దుప్పటాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అనార్కలి టాప్ మీద ఏదైతే ప్రింట్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాంటి ప్రింట్ లైట్ గా ఉంది. అండ్ ఆల్సో బార్డర్ అనేది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే వచ్చింది అనమాట. సో ఇది కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే. ఎంత అంటే 1117 రూపీస్ అయితే పడింది. సో ఈ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది, చూడ్డానికి అయితే లుకింగ్ చాలా బాగుంది. ఇది కూడా నేను వేర్ చేసి ఇక్కడైతే చూపిస్తాను. ఇది ఒక్కటే కొంచెం కాస్ట్లీగా ఉంటది అనమాట. 1100 అలా పడింది. బికాజ్ ఇది ఒకేషన్ వేర్, ఫెస్టివ్ వేర్ లాగా ఉంది. రిమైనింగ్ అన్ని కూడా ముందు చూపించిన 6 కూడా మనకి 250 రూపీస్, 325 రూపీస్ అండ్ ఆల్సో 500, 520 ఇలా కాస్ట్ అనేది. మాక్సిమం అన్ని డ్రెస్సెస్ కూడా మనకి బిలో 500 రూపీస్ లో అయితే వచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా సమ్మర్ వేర్ కి అయితే చాలా బాగుంటాయి, ఆఫీస్ వేర్ కి, అలానే కాలేజ్ కి. అండ్ సమ్మర్ లో మనం లైట్ వెయిట్ డ్రెస్సెస్ ఏమైనా ప్రిఫర్ చేయాలి, చూడడానికి బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ కుర్తా సెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ చెక్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.